స్కోర్. అందరికీ నమస్కారం అండి. చెప్పినట్టుగానే సినిమాని హిట్ చేశారు. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా పైన అంత నమ్మకం పెట్టుకున్న డైరెక్టర్ గారు కథ చెప్పిన వెంటనే ప్రొడ్యూసర్స్ ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని తీశారు. అలాగే ఎక్స్పెక్ట్ చేసినట్టే టార్గెట్ చేసింది మిడిల్ క్లాస్ వాళ్ళనండి. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ వస్తున్నారు, ఇంకా రావాలి, ఇంకా కలెక్షన్స్ పెరగాలి, థియేటర్స్ అన్నీ పెరగాలి. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇలాగ సక్సెస్ మీట్లో కలుస్తున్నందుకు వెరీ హ్యాపీ అండి. మిడిల్ క్లాస్, మేము కూడా మిడిల్ క్లాసే. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆనందంగా ఉంది, ఇంకా అంతకంటే ఏం చెప్పలేము. ప్రతి సీక్వెన్స్కి శ్రీకాంత్ గారు లయ గారు కాంబినేషన్ వచ్చిన ప్రతి సీన్కి శ్రీకాంత్ గారు ఏడుస్తుంటే చాలామంది కంటతడి పెట్టుకున్నారని చెప్పి చాలామంది ఫోన్ చేశారు. సో చాలా రేర్ అండి అలాగా ఒక యాక్టరు ఆడియన్స్ని కూడా కంటతడి పెట్టించడం అంటే కనుక అది మామూలు విషయం కాదండి. అది ఓన్లీ మా ఫ్యామిలీ స్టార్ శ్రీకాంత్ గారికి చెల్లుద్ది అది. అలాగే ఆయన కాంబినేషన్లో యాక్ట్ చేసిన మా లయ గారు కానివ్వండి, ఫాదర్గా యాక్ట్ చేసిన మురళీగౌడ్ గారు కానివ్వండి, మా భూపాల్ కానివ్వండి, కరుణ కానివ్వండి, పిల్లలు అందరూ పేరు పేరున ప్రతి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టుగా పెర్ఫామ్ చేశారు. అందరికీ ఒక ఆనందం అండి. యాక్చువల్గా సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు అటు ఎమోషన్ ఉంది, డివోషన్ ఉంది, అన్నీ అంటే ఒక సినిమాకి ఏమేమి కావాలో అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఆడియన్స్ తప్పకుండా ఇంకా ఎక్కువ మంది రావాలి, ఈ సినిమాని సక్సెస్ చేయాలి. అండ్ మెయిన్ సాయి కార్తిక్ గారి గురించి చెప్పాలి. ఆయన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా హైలైట్గా ఉంది. చాలామంది ఫోన్ చేసి మేము ఫస్ట్ నుంచి అనుకున్న డైరెక్టర్ గారు మేము ఏమయ్యా సినిమా పేరంతా ఇతనే కొట్టేస్తాడు అనుకున్నట్టుగానే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆయన మ్యూజిక్ కానివ్వండి, అంతా కూడా చాలా మంచి పేరు వచ్చింది. సినిమాని నిలబెట్టారు ఆయన. అలాగే డైలాగ్స్ రాసిన డైమండ్ రత్న గారు కానివ్వండి, చోటకే ప్రసాద్ గారు కానివ్వండి, అందరూ పేరు పేరున అందరూ ఈ సినిమా కష్టపడ్డాం. ఆ కష్టాన్ని తగ్గ ఫలితం ఈరోజు చూస్తూ ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇంకా మెయిన్గా ఈ సినిమాకి ఒక బలం వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి గెటప్ వేశారంటే అది గెటప్లా లేదండి. చాలామందికి సెట్ అవ్వదు. ఒక్కోసారి రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా ఏంటి అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది మాకు. రియల్గానే ఒక సీక్వెన్స్కి థియేటర్లో క్లాప్స్ పడ్డాయండి. ఎప్పుడైతే శ్రీకాంత్ గారు ఏడుస్తూ నేను చచ్చిపోతాను అన్నప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు మామూలుగా లేదండి. చాలామంది ఫోన్లు చేశారు, ఎస్పెషల్లీ లేడీస్ అండి. అందరు కనెక్ట్ అయింది ఆ సీక్వెన్స్. మేము అనుకున్నట్టే ఆ సీక్వెన్స్కి రిపీటెడ్ ఆడియన్స్ రావాలనుకున్నాము. డెఫినెట్గా వస్తున్నారు, ఇంకా రావాలి, పెద్ద సక్సెస్ చేయాలి, ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు రావాలి, ఇంకా సినిమాలు తీయాలి, మా నాగేశ్వర రెడ్డి గారితో ఇంకా చాలా సినిమాలు చేయాలి. ఎప్పుడు అంటూ ఉంటాను, సార్ మీరు గ్యాప్ ఇవ్వద్దు అని. ఆయన గ్యాప్ ఇవ్వలేదు, కానీ ఈ సినిమా డిఫరెంట్ సినిమా అండి. రెగ్యులర్గా నాగేశ్వర రెడ్డి గారి సినిమాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీగా ఉంటాయి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీతో పాటు ఎమోషన్, డివోషన్ అన్నీ కల్పించారండి ఆడియన్స్కి. ఒక ఫుల్ మీల్ సినిమా ఇది. ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. మంచి పేరు వచ్చింది మాకు. ఇంకెవరన్నా మిస్ చేసి ఉంటే క్షమించాలి. ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికండి. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు మీరు ఇలానే ఆనందంగా హ్యాపీగా ఉండాలి.